ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు, మీ నాన్నకి నిజం తెలిస్తే మీ అమ్మ ఫోటో నీ ఫోటో గోడకెక్కేస్తాయి. వాటికి దండలు పడతాయి. గుడ్ జోక్. నువ్వు నన్ను ఎంత రెచ్చగొట్టినా నాకు కోపం రాదు బావా. సరే, వెళ్తానంటున్నావు కదా, భోంచేసావా? లేదు, చెయ్యను కూడా. అలా అంటే ఎలా బావా? నువ్వు నాకు కేక్ తినిపించావు కదా, నేను నీకు గోరు ముద్దలు కలిపి పెడతాను, తినేసి వెళ్ళు. జరగని మాటలు ఆడకూడదు, అతకని మనసులు కలపాలని చూడకూడదు. బావా, యు డోంట్ వర్రీ. ఒకవేళ నిజంగానే నేనంటే నీకిష్టం లేకపోయినా కష్టంగానైనా మనసుల్ని కలుపుకుందాం. కలపగా కలపగా అవే కలిసిపోతాయి. ఇండియాలో 80% మ్యారేజెస్ అన్నీ ఫిక్స్డ్ మ్యారేజెసే. ఒకరినొకరు ఇష్టపడి చేసుకుంటున్నారా ఏంటి? చేసుకున్నాక కలుస్తారు. బీ ప్రాక్టికల్ బావా. నేను అప్పటి నుంచి ఇప్పుడేంటి, నేను భోజనం చేయాలి, అంతే కదా? అంతే. సరే, వెళ్ళి తీసుకురా. నువ్వెంత ప్రేమగా అడిగితే నేను తినకుండా ఉంటానా? నిజంగా? థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటి దాంతో మాటలు? తనకి కేక్ తినిపించాను కదా, భోంచేసి వెళ్ళమంటుంది. మీరు తనకి తినిపించలేదు కదా. ఆ విషయం తనకి తెలియదు కదా. మరి చేతులు ఎందుకు పట్టుకుంది? థ్యాంక్స్ చెప్పింది. దేనికి థ్యాంక్స్? ఓహ్ అదా, నేను తనకి కేక్ తినిపించాను అనుకొని దానికి బదులుగా ఫంక్షన్లో ఫుడ్ తినిపిస్తానంది. తనే ప్రేమగా తన చేతులతో తినిపిస్తానంది. అంటే తింటారా? మరి తినాలి కదా. ఏం అవసరం లేదు. ఇప్పటికే ఏం జరుగుతుందో అని టెన్షన్తో చచ్చిపోతున్నా. మీరిక్కడ ఉన్నంతసేపు నాకు టెన్షన్ తప్పదు. ముందు వెళ్ళండి. నిన్నలా చూస్తూ నాకు ఇక్కడ ఉండిపోవాలనుంది. కాకపోతే బాగా ఆకలిగా ఉంది భూమి. కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా, బయలుదేరతా. ఆగండి. ఏ ఇక్కడే ఉండిపోవాలా? ఏం కాదు, ఆకలి అంటున్నారు కదా, ఉత్త కడుపుతోనే వెళ్ళిపోతారా? పైన వెయిట్ చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.